వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కుమారి రవికుమార్ న్యాచురల్ మల్టీపాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒత్తుపోయి చేస్తున్నాం. ఒత్తుపోయి చేస్తున్నాం. పాతకాలంలో అయితే ఎక్కువగా దీన్ని వాడుతుంటారు కదా, ఇప్పుడైతే ఎక్కువగా తక్కువైపోయినాయి. కానీ ఆ పొయ్యితో పాటు ఈ పొయ్యిని కూడా వస్తుంది అనమాట. రెండు వస్తాయి పొయ్యిలు, ఇట్లా ఒక రకం అట్లా ఒక రకం. ఎట్లా పడతారు సారిమీన అని ఆలోచన వస్తుంది. చూడు పడతాను అంటే చేతుల మీన కంటే సారిమీన బాగా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా చేసినాక ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసి మనం ఏం చేయాలంటే ఇట్లా చక్కగా చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ పొయ్యి ఇక్కడ అవుతుంది. ఇట్లా చేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది ఇట్లా వస్తుంది. అంత పెద్దగా వచ్చినాక ఇట్లా వస్తుంది అన్నమాట. ఒత్తుపోయి చెప్పు బిడ్డ మంచి చెప్పు. ఒత్తుపోయి అనమాట ఇది. పాతకాలంలో ఈ హీటర్లు గీజర్లు లేకుంటుండే. అప్పుడైతే ఒక సైడ్ నుంచి రైస్ చేసుకుంటా కూడా ఒక సైడ్ నుంచి చేసుకుంటారు. ఇట్లా ఒత్తుపోయిలు ఇట్లుంటాయి అన్నమాట. ఒత్తుపోయి అంటుండేది. దీనికి మనము ఒత్తు చేయాలి. పైన అయితే అవి పెట్టేస్తే అయిపోతుంది. ఇంతేనా? పాతకాలము అనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ వాటర్కి అక్కడ దానికే మనం ఇప్పుడు ఒకటి గురిగి చేసినాం కదా, ఇట్లా చిన్నది వేసి చూపిస్తాను నీకు. ఈ ఫినిషింగ్ చేయాలన్నమాట. ఇది మళ్ళా కొంచెం మెత్తగా ఉంటుంది. మనం సారి మీద వేసినాం కదా. బాగా అయినా బిడ పెద్దగా అయితే జర వీడియో ఏమనుకోకండి, ఎందుకంటే మీకు తెలియాలి అని నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టినాక మళ్ళీ దీనికి ఒత్తు పడదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక ఒత్తి అయితే చేసినాం. పక్కకి వాటర్ అయితే ఇక పాతకాలం ఈ హీటర్. ఇది హీటర్. ఇక్కడైతే హోల్ వస్తుంది అనమాట. ఈ హోల్ అనేది మేము తర్వాత హోల్ కాదు అంటే చిన్నగా ఉంటుంది. అది ఇతరులకి ఉంగులో నొక్కుతారు. అదే అదే
కొంచెం కొడదామా? వస్తుంది, కొంచెం ఓల అయితే ఉంటుంది కాబట్టి అదైతే వేస్తున్నాం. ఎందుకంటే ఉంగలం అనేది నూక్కోవడానికి కదా. వెనకాల దాంతో నొత్తు వస్తుంది. లెంత్ అయితే అవుతుంది వీడియో, ఏమనుకోకండి. అంతే ఇక ఇదైతే పాతకాలం ఒత్తుపోయి మంచిగా వస్తుంది ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐటమ్ చాలా చేయాలి. వీడియో అయితే చాలా అవుతుంది. మధ్యలో మధ్యలో ఆఫ్ చేస్తున్నాము కానీ ఇంకా అక్కడ ఉంటేనే బాగుంటుందని తీస్తున్నాము. ఓకే అండి, నమస్తే, బాయ్.